హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఒకవేళ రాని వారుంటే ఎందుకు రాలేదు, దానికి ఒక సెట్టింగ్ అనేది చెప్తాను. దానికంటే ముందల ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం కొత్తగా సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఎమర్జెన్సీ సమయంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా భూకంపం, వరద, తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు వెంటనే అందరికీ అలర్ట్ పంపించడానికి సిస్టమ్ టెస్ట్ చేసిందనమాట. అందుకే ఇలా పెద్దగా సౌండ్తో ఒక మెసేజ్ అనేది వచ్చింది. మీ ఫోన్లో కూడా అది సరిగా పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి మాత్రమే ఇలా అలర్ట్ అనేది వచ్చిందనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే మీకు ఒక అలర్ట్ వస్తుందన్నమాట. మీరు ముందుగానే జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ అలర్ట్ రాకుంటే దీనికి ఒక చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు సెట్టింగ్ అనేది ఓపెన్ చేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేసి అలో అలర్ట్స్ దీన్ని మనం ఆన్ చేయాలన్నమాట. ఇది చాలా మందికి ఏంటంటే ఆఫ్లో ఉంటుంది. ఇలా ఇది ఆఫ్లో ఉంటే మీకు అలర్ట్ అనేది రాదనమాట, ఎమర్జెన్సీ అలర్ట్స్. అందుకోసం చెప్పేసి దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. దీన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చినప్పుడు మనకు పైన ఒక పెద్ద సౌండ్తో ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.